ఉల్లిగడ్డ నూనెలో వేగిన తర్వాత ఈ విధంగా బాగా గోలిన తర్వాత కారం వేసుకోవాలి. ఈ కారం కూడా నూనెలో గోలాలి. ఆయిల్లో ఈ కారం గోలిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉడకబెట్టిన గుడ్లను ఈ పులుసులో ఈ గుడ్లకు చాకుతోటి సన్నగా కాట్లు పెట్టి ఉడకబెట్టిన గుడ్లను ఈ పులుసులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఈ గుడ్లు పులుసులో ఉడికితే